హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లైఫ్ కుదరండి. ఈరోజు నేను వచ్చేసి వైజాగ్ అయితే వెళ్తున్నానండి. అంటే అక్కడ మన శ్యామ్ మ్యారేజ్ అనమాట. లాస్ట్ టైం నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం తనే హెల్ప్ చేశాడు నాకు. అక్కడ స్టేయింగ్ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. తన మ్యారేజ్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు మీకు వెళ్ళే దారిలో ఏంటంటే కలవపూలు లేక్ అయితే ఉంటుందండి. మొత్తం ఎటు చూసిన కలవపూలే ఉంటాయి అన్నమాట. వెళ్ళే దారిలో కలవపూలు లేక్ కూడా కవర్ చేసుకుని అప్పుడు వైజాగ్ అయితే వెళ్దామండి శ్యామ్ మ్యారేజ్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి మాది రోజులు కాబట్టి ఇక్కడ నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇప్పుడు బైక్ మీద అయితే వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్తూ మాట్లాడుకుందాం ఏమన్నా మంచి విషయాలు, అంటే దారిలో ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటే మీతో షేర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదండి, ఇప్పుడు వచ్చేసి టైము 6:30 అవుతుందండి. ఇది ఏప్రిల్ మంత్ అండి, మంత్ ఎండింగ్. మంచు చూసారు కదా, ఏప్రిల్ మంత్లో కూడా మన కోనసీమ జిల్లాలో ఎలా ఉందని. ఇది పాసర్లపూడి బ్రిడ్జ్ అనమాట. మీకు వెళ్ళేలోపు ఇంకా వెళ్ళాలంటే ఏమైనా మంచిగా ఉంటే చూపిస్తాను. బ్యాక్ సైడ్ సన్ రైజ్ కూడా చూపిస్తాను అండి, చాలా బాగుంది. ఇప్పుడు చూస్తున్నారు కదండి సన్ రైజ్ ఎలా ఉందని. ఇంకా వెళ్ళే కొద్దీ మనకి చిన్న చిన్న దృశ్యాలు అయితే చూపెడతాను మీకు. ఇప్పుడు నేను వచ్చేసి యానంలో ఆగానండి. యానంలో అంటే మార్నింగ్ టిఫిన్ చేయలేదు, అందుకోసం టిఫిన్ చేద్దామని ఆగాము అనమాట. రీజన్ ఏంటంటే టిఫిన్ ఒకటే కాదు, యానం కేంద్రపాలిత ప్రాంతం అండి. మనకి ఇక్కడ యానంలో మందు రేటు ఒకటిని, పెట్రోల్ ధరలు ఇంకా చిన్న మిగతా కూడా రేట్లు తక్కువ ఉంటాయి అన్నమాట. పెట్రోల్ రేట్ వచ్చేసి ఆంధ్రాలో అయితే 109 రూపాయలు ఉందండి చిల్లర. ఇక్కడ వచ్చేసి ఏమో యానంలో అయితేనేమో 94 రూపాయలు ఉందండి. ఏంటంటే మన ఆంధ్రాకి ఇక్కడికి 15 రూపాయలు డిఫరెంట్లో ఉంటుంది అనమాట. అందుకోసమే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుని వెళ్దాం కదా అని చెప్పేసి ఆగామన్నమాట. ఇప్పుడు పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుని వెళ్తామండి. ఇంకా నెక్స్ట్ మనం ఆ లేక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం మిగతా విషయాలు. ఇలా చూస్తున్నారు కదండి, సత్యనారాయణ స్వామి టెంపుల్కి కూడా వెళ్దామని ఇంక ఇలాగా టర్న్ అయ్యామన్నమాట. ఎందుకంటే సాయంత్రం అండి పెళ్ళి శ్యామ్ది. ఇంకా సాయంత్రం వెళ్ళాలి కాబట్టి మేము మార్నింగ్ ఎర్లీగానే బయలుదేరాం కాబట్టి ఇప్పుడు 11 అలా అవుతుందండి. ఇంకా సత్యనారాయణ స్వామి టెంపుల్ కూడా కవర్ చేసుకుని వెళ్దామని వెళ్తున్నాం అనమాట. మీ అందరికీ తెలుసు కదా అన్నవరం ప్రసాదం ఎంత ఫేమస్ అనేది. ఇలా వెళ్ళి సత్యనారాయణ స్వామి గారిని దర్శనం చేసుకుని వెళ్దామండి. మొత్తం చూస్తున్నారు కదా ఇక్కడ అంతా, ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి. కింద మనకి ఎంట్రన్స్లో ఏంటంటే 20 రూపాయలు అయితే తీసుకుంటారండి బైక్ వెళ్ళడానికి. కార్ అవి అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటారు, 50 అలాగా. ఇక్కడ చూస్తున్నారు కదండి మనకు కనిపించేది సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ వ్రతాలు కూడా చేసుకుంటారండి, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అవనివ్వండి, అలాగే ఇల్లు కట్టుకున్న వాళ్ళు అవి ఇక్కడికి వచ్చి సత్యనారాయణ వ్రతం అవి చేయించుకుంటారు. లేదంటే కనుక చాలామంది మన ఇంటి దగ్గర చేయించుకుంటారు, కాదంటే ఇలాగ గుళ్ళకి కూడా వచ్చి చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారండి. చూస్తున్నారు కదండి ఇదంతా కూడా టెంపుల్ అనమాట. లోపలికి ఇక్కడ ఫోన్లు అవి ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చేసి వెళ్ళాలన్నమాట. ఇటు సైడ్ అంతా కూడా ఏంటంటే మొక్కులు అవి ఇచ్చేవాళ్ళు ఉంటారు కదండి, కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, తలనీలాలు ఇచ్చేవాళ్ళు అందరూ కూడా వాళ్ళకనమాట అండి. ఇలా ఈ టెంపుల్కి వస్తే ఏంటంటేనండి ఎక్కడ లేని పీస్ ఆఫ్ మైండ్ అంతా దొరుకుతుంది అనమాట మనకి టెంపుల్స్లో. ఎందుకంటే మనం బయట ఎంత తిరిగినా టెన్షన్స్ ఇవన్నీ కూడా మనం ఇలాగ గుళ్ళ దగ్గరికి వచ్చినా ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళినా కూడా అంటే పీస్ఫుల్గా ఉంటుందండి. ఆ కాసేపు ఏంటంటే బయట ప్రపంచంతో మనకు పని ఉన్నదనమాట. చూస్తున్నారు కదా, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా అనిపించిందండి పొద్దున్న నుంచి. ఎందుకంటే ఎండలో మనం ఆడిపోయామన్నమాట. ఎండ మామూలుగా లేదు. మార్నింగ్ మంచి ఎంత అలా ఉందో ఇప్పుడు ఎండ కూడా అంతే దారుణంగా ఉందండి. కానీ టెంపుల్కి వచ్చిన తర్వాత కొంచెం మాకు రిలీఫ్ అనిపించింది అనమాట. కాసేపు ఇంక ఇలాగా టెంపుల్ దగ్గర ఉండండి. అలాగే మనకి ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తారనమాట, ప్రసాదం కౌంటర్ ఇది. ఇలాగ కింద ప్రసాదం ఇక్కడ కూర్చొని తింటూ ఉంటేనండి చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. అలాగే మనకి ఏమున్నా కూడా టెంపుల్ అనేది కొంచెం ఏదైనా పాజిటివ్ ఎనర్జీ అండి. టెంపుల్ దగ్గర ఉన్నంత ప్రశాంతత ఇంకా ఎక్కడ ఉండదు. ఇంకా అలా కాసేపు కూర్చుని
ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫ్యాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. చాలా పెద్ద పెద్ద రెక్కలండి, బాగా పెద్ద ఫ్యాన్ అనమాట. అది ఎంత స్లో తిరుగుతుందో చూస్తున్నారు కదా. మినిమం కింద 300 మంది ఉన్నా కూడా గాలి అయితే చాలా చల్లగా వేస్తుంది, బాగా వేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఫ్యాన్ అయితే చాలా బాగుంది. నాకైతే డిఫరెంట్గా అనిపించింది. నేను పెద్ద ఫ్యాన్ చూడటం నేను ఫస్ట్ టైం. ఇంత పెద్ద ఫ్యాను మాదిరి సైజులో చూసాను కానీ ఇంత పెద్ద ఫ్యాన్ అయితే చూడలేదు. ఇక్కడ ఏంటంటేనండి, పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా ఎక్కువగా జరుగుతాయండి. ఇక్కడ ఇలా మనం ఎగ్జిట్ రోడ్ అండి ఇది వచ్చేసి. ఇలా చూస్తున్నారు కదా, ఇంకా అటు నుంచి ఇన్ అవుతాం, ఇటేమో ఎగ్జిట్ అవుతామండి. నేను ఈ అన్నవరం టెంపుల్కి వచ్చేసండి చాలా రోజులు అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు వచ్చానండి. చాలా ఇయర్స్ అవుతుంది చెప్పాలంటే, 10 ఇయర్స్ అలాగా. మనకి ఈ టెంపుల్ గురించి హిస్టరీ సైడ్ అయితే నేను టచ్ చేయలేదండి. ఇంకేంటంటే ఇలాగ మాల్ చూసుకుని వెళ్ళాలని చెప్పేసి వచ్చి చూసుకుని వెళ్తున్నాను అనమాట. నేను అదే మీతో షేర్ చేసుకున్నాను. ఇలా చూస్తున్నారు కదండి, వెళ్ళే రూట్స్ అవి ఎలా ఉన్నాయోని. దూరంగా హిల్స్, నిజంగానే ఈ రూట్స్ చాలా బాగున్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మరో ప్లేస్ అనమాట. చాలా బాగుందండి ప్లేస్ దగ్గర. ఇంకా చూడగానే స్టన్ అయి ఆగిపోయాను అనమాట. మీకు చూపించాలని ఆసక్తి పెరిగిపోయింది నాలోని. అంతలా ఉందండి ఇక్కడ ప్లేస్ వచ్చేసి. చూస్తున్నారు కదా, అది కాలువ వాగులా ఉందండి మొత్తం. చాలా బాగుంది. అక్కడ ట్రీస్ కూడా చూస్తున్నారు కదా దూరంగా, ఆ ట్రీస్ కూడా చాలా బాగున్నాయండి. మేము వైజాగ్ వెళ్ళే దారిలో అయితే ఒక ప్లేస్ అయితే చూసానండి. బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందని. లొకేషన్ మాత్రం చాలా బాగుందండి. హిల్స్ తోటి అవిని, కాలువ కూడాని చాలా బాగుంది ప్లేస్ అయితేని. మనం ఏంటంటే ట్రావెల్ చేసేటప్పుడు మనం వెళ్ళే ప్లేసే కాదండి, ఇంకా మధ్యలో దారులు కూడా, మధ్యలో చిన్న చిన్న ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయండి. అసలు మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వస్తామండి, కాదంటే ఇక్కడికి వచ్చేసరికి ఒకటి అవుతుంటుంది. ఒక్కోసారి మనం అనుకోకుండానే మంచి మంచి ప్లేస్లు కూడా చూస్తుంటాం అనమాట. చూస్తున్నారు కదా రూట్ అయ్యి ఏ విధంగా ఉందని. ఇక్కడ దూరంగా హిల్స్ నిజంగానే ఎక్సలెంట్ ఉందన్నమాట వెళ్ళే దారిలో ఈ ప్లేస్. అందుకని కొంత ఆగి మీకు చూపెడుతున్నాను. ఫైనల్లీ కొండకర్ల అయితే వచ్చేసామండి. ఇప్పుడు ఏంటంటే బాగా ఆకలేస్తుందని బిర్యానీ అయితే తింటున్నాం. తినేసిన తర్వాత చూద్దాం, ప్లేస్ అంతా కూడా చూపెడతాను మీకు. చూసారు కదా లొకేషన్ ఏ విధంగా ఉందని, బ్యాక్గ్రౌండ్ అయ్యని. ఎంచండి ఇక్కడ ఎదురు వరకు ఇలా నడిచి వస్తానికి ఇలా కూడా ఉందండి. చూస్తున్నారు కదా. అలాగే జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ టైంలోని బాగోదంటే కలవ పువ్వులు ఇవన్నీ కూడా, ఇది కలవ పువ్వులు లేకనమాట. మొత్తం చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ ఇదంతానే. పువ్వులన్నీ కూడా విడుచుకుంటాయంట. మార్నింగ్ 5 నుంచి 10 వరకు అయితే చాలా బాగుంటుందంట. ఇంకా నేను ఏంటంటే ఈ టైంలో ఇంకా వీడియో తీసినా కూడా అంత పర్ఫెక్ట్గా రాదు, మీకు కూడా చూపించే వాళ్ళు కూడా బాగోదని చెప్పేసి నేను ఆగిపోతున్నాను. నెక్స్ట్ నేను రిటర్న్ వచ్చేటప్పుడు శ్రీకాకుళం వెళ్ళి వచ్చేటప్పుడు తీస్తానండి ఈ వీడియో, మిస్ అవ్వను. బాగుంది లొకేషన్ అయితే. ఇప్పుడే చూడటానికి చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది. సరే అండి, ఇప్పుడు నెక్స్ట్ వైజాగ్ బీచ్లో అయితే వెళ్దాం, ఆర్కే బీచ్. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకు కనిపించేది వచ్చేసి నౌ హోటల్ అండి. ఎక్కువగా చాలామందికి ఈ నౌ హోటల్ అనగానే గుర్తొచ్చేది వైజాగ్ అండి. ఈ నౌ హోటల్ ఆపోజిట్లో ఏంటంటే ఆర్కే బీచ్ ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 4 గంటల నుంచి అండి నైట్ మ్యాక్సిమం 10 వరకు కూడా చాలామంది జనం ఉంటారండి. నైట్ వైజాగ్ అంటే నైట్ సిటీ అండి. ఇక్కడ మనకి ఆర్కే బీచ్ స్టార్టింగ్ నుంచి భీమిలి బీచ్ ఎండింగ్ వరకునండి ఇసుకెత్తే రాళ్ళంతమంది జనం ఉంటారనమాట. చాలామంది ఉంటారండి. నిజంగా వైజాగ్ చూడాలంటే నైటేనండి, అంత అద్భుతంగా ఉంటుంది. మనకు చూస్తున్నారు కదా సముద్రపు కెరటాలు అయ్యి ఎంత ఎగిసి పడుతున్నాయో అని మనల్ని చూసేసరికి. నిజంగా వాటర్ అయ్యి కూడా మనకి ఫోన్లో కాబట్టి ఇలా కనిపిస్తుందండి. డైరెక్ట్గా ఏంటంటే చాలా అందంగా ఉందన్నమాట. ఈరోజు బాగుందండి చాలా. అంటే నాకేంటంటే ఇలాగ సముద్రం పక్కన కానీ ఇలాగ టెంపుల్స్ కానీ ఇలాంటి చోటకి వెళ్ళినప్పుడు నాకు ఎక్కువ ఇష్టమైంది ఏంటంటే బీచ్ అండి. నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది కూడా బీచ్ దగ్గర స్పెండ్ చేస్తాను. చాలా బాగుంటుందండి. పీస్ ఆఫ్ మైండ్ మనకి ఎక్కువగా దొరికేది బీచేనండి. మనకి ఆర్కే బీచ్ అంటే ముందుగా గుర్తొచ్చేది సూర్యోదయం సూర్యాస్తమయం అండి. చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ. కాదంటే మేము వచ్చేసరికి అండి మబ్బుల కింద అయ్యి ఉండటం వల్ల సూర్యాస్తమయం అయితే అవ్వట్లేదండి.
చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇప్పుడు 5 అవుతుందన్నమాట, మొత్తం మూవ్ చేసిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ప్లేస్ వచ్చేసి ఒక బ్రేక్ పాయింట్ అండి. అంటే మనకి ఫిషింగ్ హార్బర్కి అలలు తాగడం వల్ల ఏంటంటే మొత్తం హార్బర్ డ్యామేజ్ అవ్వకుండానండి ఇక్కడ బ్రేక్ పాయింట్ అనేది వేస్తారనమాట. అంటే ఇలాగ రాళ్ళు ఇవన్నీ కూడా పేర్చి కొంచెం దారి మధ్య వరకు వేస్తారండి, సముద్రం కొద్ది లెక్క వరకుని. మనకి అలలు తాకిటి ఏంటంటే ఇలాగ రాళ్ళ దగ్గర ఇక్కడే ఆగిపోతుందండి. మనకి ఫిషింగ్ హార్బర్కి అయ్యి ఎఫెక్ట్ ఉండకుండా చేస్తారనమాట ఇవన్నీ కూడా. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరంటే చాలామందికి తెలియదండి, బయట వాళ్ళకి. ఇక్కడ లోకల్ వాళ్ళకి తెలుస్తుంది ఈ ప్లేస్ అనేది. మనకి ఈ ప్లేస్ ఏంటంటే నేను ఎప్పుడు వచ్చినా కూడా ఈ ప్లేస్కి అయితే వెళ్తానండి. బాగుంటుంది అనమాట, పిక్స్ దిగటానికి అవనివ్వండి, లొకేషను ఇవన్నీ కూడా చాలా బాగుంటుందండి, చాలా అందంగా ఉంటుంది. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఇక్కడ ఉన్నప్పుడు కూడా. ఇక్కడ ఏంటంటే అలలు కూడా చాలా ఫోర్స్గా వస్తాయండి, రాళ్ళని అయ్యి తాకడం అయ్యి ఇంకా బాగుంటుంది అనమాట. అందుకోసం నేను ఎక్కువగా స్పెండ్ చేస్తాను అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు. ఆర్కే బీచ్ ఒకటి ఇది ఒకటి. మీరు కూడా ఎవరన్నా కనుక ట్రై చేయండి. కాదంటే పెద్దవాళ్ళు అయితే కనుక కొంచెం ఇబ్బంది పడతారండి, ఎందుకంటే కొంచెం రిస్కీగా ఉంటుంది నడిచే దారి అయ్యి కూడా. అంటే కొంచెం ఏజ్ వాళ్ళు పర్లేదు, కానీ పెద్దవాళ్ళు అయితే కొంచెం రాకపోవడం స్కిప్ చేయడమే బెటరు. కొద్దిగా ఏజ్ ఉన్న వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు రావచ్చు. కాదంటే వచ్చేవాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి, కొంచెం రిస్క్ ఇక్కడ ప్లేస్ అనేది. సో కేర్ఫుల్గా వచ్చి శుభ్రంగా మంచిగా ఫొటోస్ అవి దిగి వెళ్ళొచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇంకా ఇప్పుడైతే మనం శ్యామ్ దగ్గరికి అయితే వెళ్దామండి. శ్యామ్ ఇంటికి వెళ్ళి మ్యారేజ్ అయ్యి చూద్దాం, ఎందుకంటే మనం వచ్చిన పని అదే కాబట్టి. కాదంటే లోపు టైం ఉందని చెప్పేసి కాసేపు ఇలా టైం అయితే స్పెండ్ చేశాను. ఇప్పుడు శ్యామ్ దగ్గరికి అయితే వెళ్దామండి, నా మిత్రుడి దగ్గరికి. ఇంకా అలాగే మ్యారేజ్ చూసుకుని మళ్ళీ మార్నింగ్ శ్రీకాకుళం అయితే వెళ్దామండి. కూర్మాగ్రామం వెళ్దామని చెప్పేసి నా ప్రయాణం అన్నమాట, శ్రీకాకుళం. ఓకేనండి, ఇది ఇంకా మ్యారేజ్ చూసుకుని మనం మార్నింగ్ అయితే స్టార్ట్ అవుదాం. చూస్తున్నారు కదండి, మనం అయితే శ్యామ్ మ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. కానీ శ్యాము పెళ్ళైనా కూడానండి ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి అడ్రస్ అదే వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేయట్లేదు అనమాట, మండపం దగ్గర చేసుకుంటున్నాడు కాబట్టి. మనకి లొకేషన్ అయ్యి కూడా మొబైల్లో వాట్సాప్ చేసాడండి. నిజంగా ఇంత బాగా రెస్పాండ్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను బాగానే రిసీవ్ చేసుకున్నారనమాట. వాళ్ళ అన్నయ్య అవనివ్వండి, వాళ్ళ అక్క, వాళ్ళ వదిన, వాళ్ళ మమ్మీ. నిజంగా వాళ్ళ ఒక ఫ్యామిలీ అని అనుకుంటానండి, ఎందుకంటే నన్ను ఎప్పుడు కూడా వాళ్ళు ఒక ఫ్యామిలీలోనే మెంబర్ లాగా ట్రీట్ చేశారండి. శ్యామ్ ఎంతో నన్ను అంతేలాగా చాలా ఆప్యాయంగా పలకరించారు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి శ్యామ్కి మ్యారేజ్ అవుతున్నందుకు. ఒకటి వీళ్ళ రిసీవ్ చేసుకున్న విధానం కూడా బాగా నచ్చిందనమాట నాకు. యాక్చువల్లీ నేను కూర్మాగ్రామం వెళ్ళాలనుకోలేదు ఇంకానే, అంటే టైం పడుతుందేమో అనుకున్నాను. ఇంకెలాగే శ్యామ్ గురు మ్యారేజ్కి వస్తున్నాం కదా అని చెప్పేసి నేను కూర్మాగ్రామం కూడా ప్లాన్ చేసుకున్నాను అనమాట వెళ్దామని. లేదంటే కూర్మాగ్రామం తర్వాత వెళ్దును, ఇంకెలాగా శ్యామ్ మ్యారేజ్కి రావాలని చెప్పేసి ఎప్పుడో ఫిక్స్ అయ్యాను నేను. సో ఇంకా అలాగా ఇటు చూసుకుని శ్రీకాకుళం కూడా వెళ్దామండి మార్నింగ్. నేను శ్యామ్ని కలిసి అండి ఆల్మోస్ట్ 7 or 8 months అయిపోతుంది. ఎందుకంటే నేను శ్యామ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను వైజాగ్ వచ్చినప్పుడు. అలాగే అరకు కూడా శ్యాము నేను కలిసి వెళ్ళామన్నమాట. అరకు వ్యాలీ మొత్తం అంతా కూడా కవర్ చేసాం ఇద్దరముని. ఇంకా ఎన్నో ట్రిప్స్ మేము ఇద్దరం కలిసి వెళ్ళాలనుకున్నాం. కాదంటే మళ్ళీ టైం వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఆగామన్నమాట. ఎందుకంటే శ్యామ్కి కుదరట్లేదు, బిజీగా ఉంటాడు. నెక్స్ట్ టైం శ్యామ్ తోటి కుదిరితే అన్న ట్రై చేద్దామండి. కూర్మాగ్రామం శ్యామ్ తోటి వెళ్దాం అనుకున్నాను, కాదంటే మ్యారేజ్ కాబట్టి మనం ఏం చేయలేమన్నమాట. ఇంకా నేను వెళ్ళాలి, ఇంక తప్పదు. చూస్తున్నారు కదా, హారతి ఇచ్చేది వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క అనమాట. వాళ్ళ అక్క కదా, వాళ్ళ చెల్లి గోమలో. చూసారు కదండి, మ్యారేజ్ అయితే ఇలా హ్యాపీగా అయిపోయిందనమాట. చాలా ఆనందంగా జరిగిందండి మొత్తం అంతా కూడా. ఈ వీడియో అయితే ఇక్కడతో ముగిస్తున్నానండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ లైఫ్ ఆఫ్ గోదావరి.